ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో నాగోబా దేవతను దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. నాగోబా దేవతకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రజా దర్బార్లో పాల్గొన్నారు మంత్రి. పోడు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆదివాసీలు. మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. ఆదివాసీ బిడ్డల సమస్యల్ని పరిష్కరించే వేదిక దర్బారు. ఆ దర్బారు నాగోబా జాతర సందర్భంగా దర్బార్ను నిర్వహిస్తారు. ఆ దర్బార్లో ప్రధానంగా ఐటీడీఏకి సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ ఇక్కడ ఎవరైతే ఆదివాసీలకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ఏవైతే దరఖాస్తుల ద్వారా స్వీకరిస్తారో స్వీకరించిన అనంతరం ఏవైతే పరిష్కరిస్తారు. అయితే ఈ సాంప్రదాయం ఏదైతే హేమండార్పు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నిజాం కాలంలో ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు నీళ్లు లేక అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పట్లో పోడు భూముల కోసం ఏకంగా నిజాంపై యుద్ధం సాగించిన అప్పటి పరిస్థితులు. సాంప్రదాయం ఇప్పటికీ కూడా సాగుతుంది. ఇప్పటికి కూడా ఆదివాసీ బిడ్డలకి ఏదైతే దేశానికి స్వాతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు దాటుతున్నప్పుడు కూడా ఆదివాసీల దశ మారలేదు, దిశ మారలేదు. ఒక దరఖాస్తును సమర్పిస్తున్నారు. ఈ విధంగా ఏదైతే వేల మంది ఆదివాసీ బిడ్డలందరూ కూడా ప్రతి ఏటా నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే ఏదైతే దర్బార్ ఉందో ఆ దర్బార్లో ఈ విధంగా అర్జీలన్నింటిని కూడా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే అధికారులకి ఐటీడీఏ అధికారులు కానీ ఏ సెక్షన్ ప్రధానంగా అటవీ శాఖ ఉంటే అటవీ శాఖ, రెవెన్యూ ఉంటే రెవెన్యూ, అదేవిధంగా వివిధ శాఖలు ఉంటాయి కాబట్టి ఏ శాఖ సంబంధించిన సమస్య ఉంటే ఆదివాసీ బిడ్డలందరూ కూడా వారికి దరఖాస్తుల రూపంలో సమస్యల్ని విన్నవిస్తారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఏదైతే వాంకిన్ నుంచి వచ్చిన ఒక పెద్ద ఆయన పటేల్ సాబ్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. పటేల్ సాబ్ దరఖాస్తు రాశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం దరఖాస్తు రాశారు? మన శర్కపల్లి వాంకిడి మండల్ కుమరంభీం డిస్టిక్ ఇక కేసలపూర్ జాతరలో వచ్చిన ఇక దరఖాస్తు ఏదో ఎడ్ల జాతి మేము వ్యవసాయం ఆదివాసీ గోండ్లు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాము. మనకు ఎడ్లు జత కావాలని ఈ జాతరలో దరఖాస్తు పెడితే ఒకవేళ మంజూరు కావచ్చు అని నేను ఎడ్లు జత గురించి నేను దరఖాస్తు పెడుతున్నాను. ఇంకా మీకు ఎడ్లు లేవా? ఎడ్లు లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎడ్ల లేక బాడలో ఎడ్లు పడుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 6,000 దానికి సంవత్సరానికి ఇవ్వాల్సింది. మన సొంత ఎడ్లు ఉంటే ఇంకా మంచి వ్యవసాయం చేసి నేను అభివృద్ధి పొందుతానని నేను ఆశిస్తున్నాను. ఎకరాల భూమి ఉంది, సాగుకు ఎడ్లు లేకపోవడం వల్ల ఎట్లాంటి అవసరం పడుతుంది? మాకు భూమి ఉంది. అప్పుడు కాంగ్రెస్ పర్వం ఇదే కాంగ్రెస్ పర్వం పట్ట వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్ట పోడు పట్ట ఉన్నది. ఆ పట్టలో వ్యవసాయం చేస్తున్నా కానీ మనకు ఎడ్లు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నామని నేను ఎడ్లు కావాలని ఇక్కడ దరఖాస్తు పెడుతున్నా కేసలపురాలో. ఇంకా ఎడ్లు లేకపోవడం వల్ల మీరు ప్రతి ఏటా ఎంత కోల్పోతున్నారు? ఇప్పుడు ఎడ్లను ఇస్తే ఎంత దిగుబడి సాధిస్తారు, అదేవిధంగా ఎంత ఆదాయాన్ని పొందుతారు? వేరే ఎడ్లు అంటే టైంకు మనకు ఎడ్లు దొరికితే మన టైంకు విత్తనాలకు వేస్తున్నా కానీ ఒకసారి వేళ టైంకు ఎడ్లు దొరకకపోతే దానికి టైం దాటిపోతే అట్లా కూడా నాశనం అయిపోతుంది, లాస్ అయిపోతున్నా. కాబట్టి మనకు సొంత ఎడ్లు మన సొంత భూమి ఉంటే ఇంకా మంచి వ్యవసాయం చేస్తానని నేను ఆశిస్తున్నా. ఈ పెద్ద ఆయన ముఖ్యంగా వాంకిడి మండలం కొమరంభీం జిల్లా, ముఖ్యంగా ఏదైతే వాంకిడి మండలం అనేది సరిహద్దు, కొమరంభీం జిల్లాకే సరిహద్దు మండలం. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండే మండలం నుంచి ఈ ఎవరైతే పటేల్ సాబ్ ఉన్నాడో జగన్నాథరావు, ఆయన ఇక్కడికి వచ్చి తనకి ఎడ్లు కావాలి, ఎడ్లు ఉంటే తాను ఏదైతే సాగు చేస్తా పంటలను పండిస్తా ఆ విధంగా ఎడ్లను ఇవ్వాలని ప్రభుత్వానికి ఒక దరఖాస్తును సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఐటీడీఏకు సంబంధించిన ఏవైతే కౌంటర్స్ ఉన్నాయో ప్రతి కౌంటర్స్లో కూడా ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వందల దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఈయన ఉన్నారు, అన్న అని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం దరఖాస్తు ఇచ్చారు? నేను గత సంవత్సరం కూడా ఇచ్చిన దరఖాస్తు, దానికి ఎలాంటి మాకు సూచనలు ఇవ్వలేదు. ఈసారి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మా చేనుల గురించి కరెంటు, మోటారు, మాకు బోరు, దాని గురించి దరఖాస్తు ఇస్తున్నాం. ముఖ్యంగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఇప్పుడు కరెంటు, మోటార్ ఇస్తే మీరు ఏవి విధంగా అభివృద్ధి చెందుతారు? 5 ఎకరాల భూమి ఉన్నది సార్. ఇప్పుడు మా కరెంటు, నీళ్ళ సౌకర్యం ఉంటే మాకు ఏదైనా విత్తనాలు వేసి పండించే ఇది ఉంటుందని అప్లికేషన్ ఇస్తున్నాం. చేయాలి, అధికారులు ఏం చేయాలని కోరుకుంటున్నారు? రైతులకు చూసుకోవాలి సార్. మాకు కూడా నీళ్ళు ఉంటే కొద్దిగా మాకు ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు రబీ సీజన్, ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న తీసుకున్నాం సార్. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మాకు మోటార్ నీళ్ళు సౌకర్యాలు ఉంటే ఏదైనా గోధుమలు, జొన్న పండించవచ్చు. ఈ ఆదివాసీ యువకుడు, యువ రైతు, తాను ప్రధానంగా ఏదైతే విద్యుత్ సౌకర్యం అదేవిధంగా మోటారు లేకపోవడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఆదివాసీ రైతులందరూ కూడా ఇక్కడ మరొక
పెద్ద ఆయన ఎవరైతే మెస్రం గంగాదేవి అదేవిధంగా వారందరూ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ను దరఖాస్తు సమర్పిస్తున్న వీరు కూడా ఏదైతే బోర్ మోటార్ కావాలని ఒక దరఖాస్తును సమర్పిస్తున్నారు. ఈ విధంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వారు రోడ్డు రవాణా సౌకర్యంతో పాటు కనీసం ఏదైతే సాగు చేయడానికి అవసరమైన బోర్ మోటార్ కానీ ఎడ్ల జత కావాలంటూ ఇక్కడ ఆదివాసీ బిడ్డలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఆ దరఖాస్తులకు స్పందించి అధికారులు తాము ఏవైతే మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామో ఆ మౌలిక వసతులు కల్పించడం, అదేవిధంగా కనీసం ఏదైతే సాగంటేనే ఆదివాసీ బిడ్డలు పిడికడు మెతుకులు తినడానికి చేసే ఒక పండగని ఆదివాసీ బిడ్డలు భావిస్తారు. అలాంటి సాగుకు అవసరమైన వసతులు కల్పించాలని ఆదివాసీలందరూ కూడా ఈ దర్బార్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.